చిన్న కుమారుడు తనకి రావాల్సినటువంటి ఆస్తిని కొట్లాడి తండ్రి దగ్గర నుండి తీసుకొని దూరదేశాలకి వెళ్ళిపోయాడు. అక్కడ సూటు టై కట్టుకునే బిజినెస్ చేశాడా? సూటు టై కట్టుకునే బిజినెస్ చేశాడా? దుర్వ్యాపారం చేశాడంట, వ్యభిచరించాడంట, వ్యభిచారులకు ఖర్చు పెట్టాడంట, చెడు స్నేహితులతో తిరిగాడంట. ఇలా అనేకమైన కార్యాలు చేసి, తప్పుడు పనులు చేసి, తీసుకెళ్తున్నటువంటి ఆస్తి అంతా అరగగొట్టుకొని, ఇక తినడానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితులలో పందుల గుంపులో పని చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆకలేసి పంది పొట్టు తిందాం అనుకున్నాడు. ఆ సమయంలో దేవుడు చిన్న కుమారుని ఎడల కృప చూపించాడు. వెంటనే నాన్న ఇంటికి వెళ్ళిపో, అక్కడ ఒక పనివారికైనా సరే నీకు ఈ భోజనం పెట్టాడు మీ నాన్న, మంచి భోజనం పెడతాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మీ నాన్న దగ్గర మంచి భోజనం చేయి అని దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి అక్కడికి పంపిస్తాడు. తండ్రి విడిచిపెడతాడా? కుమారుడు వస్తాడని వేచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుడిని దూరం నుంచి చూశాడో ఇతడే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ప్రశస్త వస్త్రాలు, ఉంగరము, చెప్పులు, కాళ్ళకి చెప్పులు, ఇవన్నీ తొడగడం మాత్రం కాకుండా కుమారుడు తిరిగి వచ్చినందుకు క్రొవ్విన దూడలని బలిచ్చి విందు చేస్తూ ఉన్నాడంట. ఆ రోజు విందు చేస్తూ ఉన్నాడంట. ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాడి మీద ఇంత కృప అవసరమా? తన ఆస్తిని తాను తీసుకెళ్ళిపోయాడు కదా, అంత అవసరమా? అదే మనమైతే రే నువ్వు తీసుకెళ్ళావా, నీ సావు నువ్వు సావుపో, మళ్ళీ ఎందుకు వచ్చావురా ఇక్కడికి అంటామా? సరే వస్తే వచ్చావు కానీ అక్కడెక్కడైనా మూలకు పడి ఉండు. అన్నీ అరగొట్టుకొని వచ్చాడు. ఏం చేసావురా? డబ్బులంతా దేనికి తగిలేసావురా? తాగుడికి తిరుగుడు తగిలేసావా? ఏమేమి వ్యాపారాలు చేసావురా? లిస్టు చెప్పు నాకు. ఏమేమి వ్యాపారాలు చేసావు లిస్టు చెప్పు. ఇక్కడ ఎందుకు ఈ పెట్టుబడి పెట్టావు? తప్పు కదా ఇక్కడ. అప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనమంట కృప కావాలి ప్రభువా, తప్పైపోయింది, నాకు నీ కృప కావాలి ప్రభువా అని సన్నిధికి వెళ్తే పాతవేవి జ్ఞాపకం చేసుకోడంట. పాతవే జ్ఞాపకం, నీ కృప నాకు అనుగ్రహిస్తుందా అని చెప్పి మన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడంట. అదే కృప.